Hello everyone, welcome to me ma YouTube channel MA English Nest. We are discuss about course 2 unit 3 authentic materials selection and adaptations. 3.1 objectives lakshalu. The objective of this unit is to understand authentic materials, their selection, adaptation and effective use in language teaching. 3.2 learning outcomes abhyasana faltalu. Define authentic materials, select authentic materials, etc. 3.3 Introduction Page. Authentic materials are real life materials created for communication, not for teaching. They expose learners to natural language used in everyday situation like newspapers, TV news, songs, etc. Authentic 3.4 Authentic materials in language teaching. అసలు అథెంటిక్ మెటీరియల్స్ అంటే భాషా బోధన ప్రత్యేకంగా తయారు చేయకుండా నిజ జీవితంలో ఉపయోగించే అన్ని వనరులను అథెంటిక్ మెటీరియల్స్ అంటారు. ఎగ్జాంపుల్ టీవీ న్యూస్, వెబ్సైట్స్, etc. English explanation. Authentic materials are real world resources used by native speakers. They improve communication skills, vocabulary, motivation, and cultural awareness. Example newspapers, magazines, advertisements, menus, railway tickets, songs, bus timetable, and YouTube videos, etc. Advantages of authentic materials. Students learn real life languages, their vocabulary increases, listening, speaking, reading, and writing skills improve. 3.5 సెలెక్షన్ ఆఫ్ అథెంటిక్ మెటీరియల్స్. టీచర్ మెటీరియల్స్ ఎంపిక చేసే ముందు ఈ విషయాలు చూడాలి. ఎగ్జాంపుల్ ఏజ్, లాంగ్వేజ్ లెవెల్, ఇంట్రెస్టింగ్, ఎక్సెట్రా. ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. అథెంటిక్ మెటీరియల్స్ షుడ్ బి సెలెక్షన్ బేస్డ్ ఆన్ లెర్నర్స్ ఏజ్, లాంగ్వేజ్ లెవెల్, ఇంట్రెస్ట్ అండ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్, కల్చరల్ సూటబిలిటీ, డిఫికల్టీ లెవెల్, అర్థం చేసుకునే సులభత. 3.6 అడాప్టింగ్ అథెంటిక్ మెటీరియల్స్ ఫర్ లాంగ్వేజ్ టీచింగ్. అడాప్టేషన్ అంటే విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా మెటీరియల్స్ని మార్చడం. ఎక్స్ప్లెనేషన్. అడాప్టేషన్స్ మీన్స్ మాడిఫైయింగ్ అథెంటిక్ మెటీరియల్స్ టు సూట్ లెర్నర్స్ నీడ్ బై సింప్లిఫైయింగ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ కష్టమైన పదాలను సులభంగా చేయడం. సింప్లిఫై డిఫికల్ట్ వర్డ్స్. పెద్ద పాఠాన్ని చిన్నదిగా చేయడం. షార్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్. కొత్త పదాలకు అర్థాలు ఇవ్వడం. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ఫుల్ న్యూ వర్డ్స్. క్వశ్చన్స్ అండ్ యాక్టివిటీస్ తయారు చేయడం. ప్రిపేర్ క్వశ్చన్స్ అండ్ యాక్టివిటీస్. 3.7 యూజింగ్ అథెంటిక్ మెటీరియల్స్ ఇన్ క్లాస్ రూమ్ ప్రాక్టీస్. టీచర్ ఇలా ఉపయోగించవచ్చు. టీచర్స్ కెన్ యూజ్ అథెంటిక్ మెటీరియల్స్ రీడింగ్, లిజనింగ్ ప్రాక్టీస్, స్పీకింగ్ యాక్టివిటీస్, రైటింగ్ యాక్టివిటీస్, గ్రూప్ డిస్కషన్, రోల్ ప్లే, వొకాబులరీ ప్రాక్టీస్. 3.8 Authentic materials in digital and distance learning. Digital authentic materials such as online, newspaper, YouTube, videos, podcast and educational website make learning flexible, interactive. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకోవచ్చు. క్యాన్ లెర్న్ ఎనీ టైమ్ అండ్ ఫ్రమ్ ఎనీవేర్. ఇంటరాక్టివ్ లెర్నింగ్ జరుగుతుంది. ఇట్ ప్రొవైడ్స్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అండ్ హెల్ప్స్ సెల్ఫ్ లెర్నింగ్. 3.9 సమ్మరీ. అథెంటిక్ మెటీరియల్స్ అనేవి నిజ జీవితంలో ఉపయోగించే వనరులు. ఇవి భాషను సహజంగా నేర్చుకోవడానికి సహాయపడతాయి. సింపుల్గా చెప్పాలంటే అథెంటిక్ మెటీరియల్స్ ఆర్ రియల్ లైఫ్ రిసోర్సెస్ దట్ మేక్స్ లాంగ్వేజ్ లెర్నింగ్ మీన్ఫుల్ అండ్ ప్రాక్టీస్ఫుల్. I hope these videos will help you prepare for your exams with confidence.